ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేడు మారిన మానవ జీవన శైలిలో ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవడం, మానవత్వం ప్రదర్శించే మాట ఎలా ఉన్నా కనీసం కన్న తల్లిదండ్రుల్ని సైతం ఆదరించాలని స్వార్థపూరితంగా మానవ జీవితం తయారైంది. జీవిత చరమాంకంలోనూ కనీసం తిండి పెట్టలేని, 4 స్వాంతన మాటలు కూడా మాట్లాడలేని, జన్మనిచ్చిన మనుషులుగా చూడలేని కన్న బిడ్డలు బతుకుతున్న రోజులేవి. పేదవారైనా ధనికులైనా తల్లిదండ్రుల బాధ్యతగా తాము తిన్నా తినకపోయినా బిడ్డలకు పెట్టాలనే తపన, ప్రేమ, అనురాగాలతో కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దిన కన్న తల్లిదండ్రుల్ని చివరి చరమాంకంలో నిర్దయగా వదిలించుకోవడం, అనాథాలుగా వదిలివేయడం, మానవతా రహితంగా సంకుచిత ధోరణితో వ్యవహరించడం ప్రస్తుత సమాజంలో విష సంస్కృతిగా మారిందన్నది కఠోర సత్యం. అయితే ఎలాంటి రక్త సంబంధం, బంధుత్వాలు లేకపోయినా సమాజంలో నేటికి అక్కడక్కడ కొంతమంది పుణ్యమూర్తులు పుట్టుకొచ్చి స్వచ్ఛందంగా వారికి చేతనైన సామాజిక సేవలు అందించడం అభినందనీయం. సమాజంలో నిరాదరణకు గురైన పేదలు, అనాథల పట్ల సామాజిక బాధ్యతను పాటిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను తోచిన విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం సభ్య సమాజంపై ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆశ్రమానికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆశ్రమంలో ఉన్న అవసరతలు ఒకసారి మాకు ఇప్పుడు వరకు సహకరించిన దాతలకి, ఇంకా భవిష్యత్తులో సహకరించిపోయే దాతలకు కూడా మేము చిన్న విన్నపం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆశ్రమం దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రన్ అవుతుంది. మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా అద్దె ప్రదేశంలో మనం ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాం. మేము ఒకళ్ళిద్దరితో స్టార్ట్ చేసాం. ఈ రోజున దగ్గరికి 50 మంది మా దగ్గర ఆశ్రమం పొందుతున్నారు. రకరకాల కారణాలతో వారి కుటుంబాల ఉండి కూడా వారు వారి కుటుంబాల్లో ఆదరణ పొందలేక ఏదో కారణాలతో మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఆశ్రమం పొందుతున్నారు. అయితే వాళ్ళకి మేము ఫుల్ఫిల్ గా చేయాలనుకుంటున్నాం, కానీ ఇక్కడ పరిస్థితులు మాకు కూడా సహకరించట్లేదు. ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, వసతులన్నీ కూడా సమృద్ధిగా లేవు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా శాశ్వతంగా ఒక స్థలం కావాలని, వీళ్ళకి మరి నెలవారీ గ్రాసరీస్ నిమిత్తం కూడా మాకు కొంచెం ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నాం. అది చిన్నగా ఫ్యాన్లు ఇవన్నీ కూడా మాకు అవసరతలు ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ, ఈ లోకల్లో ఉన్నవారు కానీ, ఈ మీడియా ఛానల్ ద్వారా చూస్తున్నవారు కానీ ఒకసారి మా ప్రదేశానికి వచ్చి చూసి మీకు మీ మనసులకి ఏదైతే చేయాలనిపిస్తుందో అది తప్పక చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి వారు మాకు సహకరిస్తే ఇలాంటి మరి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి మానవులకి మేము చేయగలమని, ఇంకా మరింత మందికి సేవ మేము అందించాలని మేము మా టీం వారు కూడా ముందుగా ఎదురు చూస్తున్నాం. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఇట్లు మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ప్రెసిడెంట్ పానేటి శ్రీనివాసరావు. అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మీ ముందుకొచ్చి చెప్పదలసింది ఏమిటంటే, బయట మీరు చాలా ట్రస్టులు చూస్తున్నారు. అలాగే ఈ ట్రస్ట్ ఒకసారి చూడండి. అన్నం పెట్టే అన్నదాతలు ఈరోజు చాలామంది ఉన్నారు. మేము ప్రార్థించేది ఏంటంటే, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టమని. ఇక్కడ తానేటి శ్రీనివాసరావు గారు 1 సంవత్సరంన్నర నుంచి నాకు పరిచయం అయ్యారు. ఇక్కడికి నేను తరచుగా రావడం జరిగింది. నేను వచ్చిన ఒక 6 నెలలకి నా తమ్ముడు రాయుడు రాకేష్ కాకాని తీసుకొచ్చాను. అలాగే నా మిత్రుని చాలామందిని తీసుకొచ్చాను. ఇక్కడ పుట్టినరోజులు అయితే, ఏ పెళ్లి రోజులు అయితే ఇక్కడ చాలా మట్టుకు నేను చేశాను. అలా చేస్తూ ఉండగా ఇక్కడ తానేటి శ్రీనివాసరావు గారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. పోషక ఆహారం లేక, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్కి అయితే కాక, ఇంకా ఒకటి కాదు, ఎవరైనా చనిపోయినా సరే తీసుకెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు కానీ ఏ పర్పస్గా ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఆయన నా సొంత అన్నిలాగా ఆయన పడుతున్న బాధని నేను చూడలేక అందరి దగ్గరికి నేను వెళ్ళి అడుగుదామనేసి చాలా మందిని ఇచ్చేసాను. కానీ ఎవరో దగ్గరికి వెళ్ళి అడగాల ఏంటి అనేసి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. అలాగే ఆ శ్రీనివాస్ అని చాలా బాధపడి మొహమాటంగా ఎవరికి ఏమి చెప్పుకోడు, ఎవరికి ఏమి చెప్పడు. చనిపోయినా ఏదైనా నాకు ఫోన్ చేసి తమ్ముడు ఎక్కడున్నామని అడగడం జరుగుతుంది. నేను వచ్చి ఇక్కడ ఈ బాధలు అయ్యి చూడలేక దీని గురించి ప్రతి ఒక్క అన్నదాతని చేతులెత్తి అడిగేది ఒకటే, మీరు ఎన్నో పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పార్టీలు ఎన్నెన్నో ఎక్కడెక్కడో చేసుకుంటారు. మీ ఒక్క రోజు మీ పిల్లలతో ఇక్కడ గడిపితే, ఇలాంటి ట్రస్ట్ని ఒకసారి వెలుగులో తీసుకొస్తే, ఇలాంటి వాళ్ళకి మంచి భోజనం పెట్టిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి మంచి దారి చూపించిన వాళ్ళు కానీ అవుతారు. అయితే ఇందులోని ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు రాయుడు రాకేష్ ఎప్పటి నుంచో ఇక్కడ రావడం, వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి ఏదోటి చేద్దాం అనేసి అనడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తారని అందరినీ నేను ఒకసారి కోరుకుంటున్నాను.